బీఆర్కే భవన్లో కేసీఆర్ విచారణ జరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనతో ఉన్నారు. కేటీఆర్ గారు ఎట్లా చూస్తారు కేసీఆర్ లోపల విచారణ జరుగుతుంది, ఎట్లా చూస్తారు? నాకు తెలిసి కమిషన్కి ఘోష్ గారి చుట్టూ ఉన్న కొంతమంది మేధావులకు కూడా ఈరోజు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇరిగేషన్లో తెలంగాణ సాధించిన విజయాలు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 4 ఏళ్లలో పూర్తయిన వైనం, ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగానికి ఎదిగి పంజాబ్ను హర్యానాను దాటిపోయిన వైనం, ఇవన్నీ కూడా అక్కడ కమిషన్కి కేసీఆర్ గారు చెప్తా ఉండింటారు. వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ లొట్టపీస్ కేసులో ఏమీ లేదని చెప్పి ముఖ్యమంత్రి ముఖాన్ని ఒక రిపోర్ట్ పాటించిపోతారని నేను అనుకుంటున్నాను. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి కేబినెట్లో ఆమోదం పొందలేదంటూ అప్పుడు మీరు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నట్టు తుమ్మల, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నట్టు తుమ్మల ఆరోపిస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చెప్తారు? సరే, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఏదో అంటాడు, దాని పెద్ద పట్టించుకునే అక్కర్లేదు. కానీ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దగ్గర గత కేబినెట్ వివరాలన్నీ ఉంటాయి. జరిగిందా లేదా ఏమైందో తెలుసుకోమనండి, ఏమున్నది. నేను అనేదల్లా ఒక్కటే, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇంకో దేశంలో కట్టి ఉంటే, ఇంకో రాష్ట్రంలో కానీ ఇంకో పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశంలో కట్టి ఉంటే, ఎక్కడో అడుగున ఉన్న కరువు ప్రాంతాన్ని అగ్రభాగాన పెట్టి పంజాబ్ను హర్యానాను దాటి వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసే ఒక మాత్రమైన ప్రాజెక్ట్ నిర్మాణం జరిగి ఉంటే అట్లా నిర్మించిన ప్రభుత్వానికి పురస్కారాలు ఇచ్చేది. కానీ మాకు ఇచ్చే పురస్కారం ఏంటంటే వీళ్ళ కమిషన్ల మీదకి వెళ్ళి దృష్టి మళ్ళించేందుకు 20%, 30% కమిషన్లు ఏదైతే సెక్రటేరియట్లో తీసుకుంటున్నారని చెప్పి బద్నాం ఉన్నదో దాని నుంచి దృష్టి మళ్ళించేందుకు ఈ కమిషన్ల పేరిట వేధింపులు, ఈ కమిషన్ల పేరిట సతాయింపులు. అయినా ఏం ఫరక్ పడది. రేవంత్ రెడ్డి ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని కథలు పడ్డా, ఆయన ఇచ్చిన 420 హామీల అమలు జరిగేదాకా, ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా ఆయన ఎంబడ పడుతూనే ఉంటాం. ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మేము మాత్రం అర్జునుడి దృష్టి అంతా చిలుక కన్ను మీద అన్నట్టు నీ 420 హామీల మీదనే మా దృష్టి అంత ఉంటుంది. అవి అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి బజార్లో నిలబెడుతూనే ఉంటాం. కానీ కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే, కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు చెప్తున్నటువంటి మాట. ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన కర్మ అది, ఏం చేద్దాం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటాడు. కాళేశ్వరం అంటే ఏందో ఈ సన్నాసికి తెలియదు కూడా తెలియదు. మొన్న ఆలేరు పోయి డైలాగ్ కొడతాడు, గంధమల్ల పూర్తి చేస్తాను, నీ బొంద పూర్తి చేస్తావు. కాళేశ్వరం లేకపోతే గంధమల్లే. కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్మానేరు, అక్కడి నుంచి అన్నపూర్ణ, అక్కడి నుంచి రంగనాయక సాగరు, అక్కడి నుంచి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్, ఆడికెళ్ళి గంధమల్ల. ఈయనకు గంధం అదంటారు చూడ సామెత. రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుందా ఇరిగేషన్ గురించి? నాకు తెలియక అడుగుతా. అన్ని మాటలు మాట్లాడినా నేను అనేది ఒకటే, కేసీఆర్ గారి దగ్గర అప్పుడప్పుడు వచ్చి ట్యూషన్ తీసుకో. నీకు చేత అయితే మంచి పనులు చెయ్యి, చేత కాకపోతే మూసుకొని ఉండు. నీ 3 మంత్రులు చేసిరు మొన్న 15 నెలలు నువ్వు కాళ్ళు పట్టుకుంటే ఆఖరికి 3 మంత్రులు చేసిరు. ఆ 3 మంత్రులకు పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చుకోలేని ముఖ్యమంత్రి మనకున్నాడు. ఓ కీలు బొమ్మ. ఆయన గురించి ఏం మాట్లాడాలి నేను? కేటీఆర్ గారు చివరిగా చెప్పండి, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్షల కోట్ల నష్టం వాటిల్లింది రాష్ట్రానికంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది, దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒక మామున్నాడు, పిల్లనిచ్చిన ఆయన పద్మారెడ్డి గారని. ఆయన చాలా చక్కగా చెప్పిండు. 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే వాడు తెలివి తక్కువడే ఎవడని అంటే అన్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది మన కర్మ. అంతకంటే ఏం చెప్పాలి నేను? రైట్ అండి, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఇప్పటికే రేవంత్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో 420 హామీలతో పాటు అన్ని అమలు చేసేంత వరకు కేటీఆర్ రేవంత్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ కమిషన్ వల్ల ఈరోజు ఏదైతే కేసీఆర్ కమిషన్ ముందు హాజరయ్యారో ఆ కమిషన్ ద్వారా కూడా ఘోషల్ కూడా ఇంకొన్ని కొత్త విషయాలు తెలుస్తాయంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.